పక్కా తండేలంటే నాగ చైతన్య పక్కా 150 కోట్ల సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలకి వాల్యూస్ ఎక్కువ. బట్ దీంట్లో ఏంటంటే మన ఇండియా గురించి దేశభక్తి గురించి ఉంది. సో గవర్నమెంట్కి నా నుంచి అదే ఫిలిం డైరెక్టర్గా ఫిలిం మేకర్గా ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి. ఎందుకంటే తప్పులేదు, ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండేలు అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెంబటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. చందు మొండేటి అన్న నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి వేరే దేశానికి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తను పడే తపన అనేది ఏ విధంగా ఉన్నది అని ఈ సినిమాలో జరిగింది. బేసిక్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నేను చేయను, కానీ ఈ సినిమాకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఆడియన్స్ అందరూ చాలా బాగుంది. పెద్ద సినిమాలు కోట్లు పెట్టి సినిమాలకి టికెట్ రేట్ పెంచడం కాదు, ఇలాంటి దేశభక్తి కోసం పెట్టిన సినిమాకి టికెట్ రేట్ పెంచండి. ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరించండి కోరుకుంటున్నా. అండ్ పైరసీని అసలు ఎంకరేజ్ చేయకండి, అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ని అసలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలా మంది బాగున్న సినిమాని బాగాలేదని కూడా పోర్ట్రేట్ చేస్తారు, కానీ ఒక్కళ్ళు కనుక ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ బ్రో. మూవీ మాత్రం నేనైతే ఖర్చు సగం తడిచిపోయింది. మన వెంకిమావ నవ్విస్తే ఇలా అల్లుడు ఏడిపించాడు. నిజంగా భయ ఏడిచిన సినిమా చూసుకుంటే అంత సెంటిమెంట్ సినిమా. లవ్ స్టోరీ మాత్రం సూపర్ ఉంది భయ. సెంటిమెంట్ మంచిగా వర్కౌట్ అయింది. ఫుల్ కెవ్వు కేక. అంటే క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ ఉంది సినిమా. ఎమోషనల్ అదే భయ, ఖర్చు తడిచిపోయింది అంటున్నా. సినిమా సూపర్ భయ, సూపర్. ప్రసాద్ మ్యూజిక్ అయితే చింపేసిడు. చందు గారి డైరెక్షన్ మాత్రం అదిరిపోయింది. సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? హైలైట్స్ అంటే సముద్రం ఫైట్ లో ఒక పిల్లగాన్ని ఇట్లా కాపాడుతాడు, ఆ ఫైట్ సీన్ మస్తు ఉంటది. ఇంకొకటి పాకిస్తాన్ లో మన అందులో ఉన్న సైకో విలన్లు ఉంటారు కదా పాకిస్తాన్ జైల్లో టెర్రరిస్టులు, వాడు హీరో మీదకి కొంచెం అటాక్ చేస్తుంటాడు ఊకే. వీళ్ళు అలా ఉన్నంతసేపు వానికి ఇచ్చి పడేస్తాడంటే మొత్తం ఎక్కడెక్కడ వలగొట్టి ఒక డైలాగ్ చెప్తాడు, అరే ఇండియా వాళ్ళు మొత్తం ఉచ్చ వస్తే పాకిస్తాన్ అది ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ ఉంటారని చెప్తాడు. డైలాగ్ మాత్రం సూపర్. మొత్తం థియేటర్ దద్దరిల్లిపోతాడు. సాయి పల్లవి ఆమె యాక్టింగ్ మాత్రం నాచడం విలీనం అయిపోతా. సాయి పల్లవి సూపర్ భయ, సూపర్ సినిమా. అవార్డుల మీద అవార్డులు అయితే వస్తాయి సినిమాకి పక్కా. రియల్ స్టోరీ కదా, మరి రియల్ స్టోరీ లాగా తీసారనుకుంటున్నారా? రియల్ స్టోరీ కాదు, దాన్ని మలిచి తీసిండు కానీ సినిమా రియల్ స్టోరీ ఇది. అంతా మలిచి తీసిండు, ఇది రియల్ స్టోరీ అన్నట్టు ఉండదు నీకు. సాంగ్స్ సూపర్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐ థింక్ ఒక ఫ్యాన్ బాయ్, కల్ట్ ఫ్యాన్ అభిమాని తన హీరోని ఎలా చూసుకోవాలో అలా చూపించాడు చందు మొండేటి. డిఎస్పీ మ్యూజిక్ అయితే చంపేశాడు. అండ్ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినట్టే, పక్కా బ్లాక్ బస్టర్. ఓకే, నాగార్జున అంటే నాగార్జున గారి ఫ్యాన్స్ గాని వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫ్టర్ 2.5 years తన పడ్డ కష్టం అంతా సినిమాలో చూపించాడు. చాలా బాగా తీసాడు. అండ్ దెన్ సాయి పల్లవి నాగ చైతన్య మధ్య ఆ కెమిస్ట్రీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. జైల్లో చాలా రియలిస్టిక్ గా తీసాడు. జైల్లో ఉన్నది ఫైనల్ గా తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ లా చేశాడు నాగ చైతన్య. ఎక్స్ట్రాడినరీ. బ్లాక్ బస్టర్ కొట్టాడు చేతి. తండేల్ సినిమా నిజంగా చాలా బాగుంది అన్న, బాగా అనిపించింది. మంచి అంటే ఫీల్ గుడ్ మూవీ, అంటే మంచి లవ్ స్టోరీ అన్నమాట. అలాగే ఎప్పుడో నాగ చైతన్యకి మాస్ అంటే అందరం ద్రాక్షగానే మిగిలిపోయింది. బట్ ఈ సినిమాలో కొంచెం మాస్ కూడా బాగా ట్రై చేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు. డాన్సుల్లో కానీ, యాక్టింగ్ లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాస్ మాట్లాడడం కానీ సూపర్ అన్నమాట. నిజంగా యాస్లో నిజంగా శ్రీకాకుళం కూరలాగానే కలిసిపోయాడు. ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. సినిమా ఫస్ట్ 10 నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది. తర్వాత మనకు ఏం కనిపించదు, ఓన్లీ సినిమాలో నిలవ అయిపోతాం అనమాట. ఇంకా సాయి పల్లవి డాన్సులు, యాక్టింగ్ సూపర్ అనమాట. ఇంకా మన చందు మొండేటి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పై రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇంకా డిఎస్పీ దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుండె హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు అది నిజంగా కంటతడి పట్టేస్తుంది. ఇద్దరు సమానంగా వేసారు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంది. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుందన్న. అలాగే ఒక అందులో సెకండ్ టాప్ లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకి కంపేర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కెరియర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీ అన్నమాట. అల్లు అరవింద్ గారు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ పక్కా తండేల్ అంటే నాగ చైతన్య పక్కా 150 కోట్ల సినిమా ఇది. పక్కా బ్లాక్ బస్టర్. ఎలా
రిటర్న్ పంపిస్తున్నారు. అంటే యాక్సిడెంటల్ గా జరిగినవి అవి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చాలా సూపర్ గా, అంటే ఇలాంటి స్టోరీకి నాకు చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఇన్స్పైర్ చేసేలా, కొంచెం ఆలోచించేలా, కొంచెం చాలా బాగా అనిపిస్తుంది.